దాడిలో గాయపడిన సినీ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు 10 బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో సైఫ్ ఇంటిని సందర్శించిన పోలీసు అధికారులు దయానాయక్ కూడా ఉన్నారు. బాంద్రాలోని సద్గురు శరణ్ అపార్ట్మెంట్కు వచ్చిన ఆయన కేసు ఘటనకు సంబంధించిన వివరాలను ఆరా తీశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ముంబై అండర్ వరల్డ్ను గడగడలాడించిన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా దయానాయక్కు పేరుంది. కర్ణాటకలోని ఉడిపిలో కొంకణ్ మాట్లాడే కుటుంబంలో దయానాయక్ జన్మించారు. స్థానికంగా 7వ తరగతి వరకు చదువుకున్నారు. ఆ తర్వాత ఆయన కుటుంబం 1979లో ఉపాధి నిమిత్తం ముంబై వెళ్ళిపోయింది. ఒకవైపు హోటల్లో పనిచేస్తూనే మరోవైపు స్థానిక మున్సిపల్ స్కూల్లో 12వ తరగతి పూర్తి చేశారు. అంధేరీలోని కాలేజ్లో సిఈఎస్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఎప్పటికైనా పోలీసు అవ్వాలి అన్న తన కలను నెరవేర్చుకునే దిశగా అడుగులు వేశారు. అనుకున్నట్టే 1995లో స్టేట్ పోలీస్ పరీక్షల్లో విజయం సాధించి జుహూ పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా విధుల్లో చేరారు. దయానాయక్ ఉద్యోగంలో చేరిన సమయానికి ముంబైలో అండర్ వరల్డ్ పేరుతో విపరీతంగా దందాలు, హత్యలు, డ్రగ్స్, హవాలా సహా ఎన్నో నేరాలు జరిగేవి. ఈ క్రమంలోనే 1996లో చోటా రాజన్ గ్యాంగ్లోని ఇద్దరిని కాల్చి చంపడంతో దయానాయక్ పేరు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ప్రజల్లోనే కాక డిపార్ట్మెంట్లోనూ ఆ పేరు మారుమ్రోగిపోయింది. అండర్ వరల్డ్ నెట్వర్క్కు సంబంధించి పనిచేస్తున్న దాదాపు 80 మందిని ఎన్కౌంటర్ చేసినట్లు సమాచారం. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా ఎంత పేరు సంపాదించారో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులోనూ దయానాయక్ అంతే అపఖ్యాతి మూటగట్టుకున్నారు. ఏసీబీ ఆయన్ను విచారించి అరెస్టు కూడా చేసింది. మళ్ళీ 2012లో అదనపు కమిషనర్గా తిరిగి విధుల్లో చేరారు. ప్రస్తుతం సైఫ్ దాడి ఘటనను పరిశీలించడానికి వచ్చిన పోలీసుల్లో దయానాయక్ కూడా ఉండటం ఆసక్తి నెలకొంది. దయానాయక్ జీవిత కథ స్ఫూర్తితో హిందీతో పాటు తెలుగులోనూ పలు చిత్రాలు వచ్చాయి.